హైదరాబాద్ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే నగర శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మియాపూర్లో వడగళ్ల వాన కురుస్తోంది. కుత్బులాపూర్లో వర్షం దంచి కొడుతోంది. ఆ విజువల్స్ ని బిగ్ టీవీ స్క్రీన్ పై మీరు ఎక్స్క్లూజివ్ గా చూడబోతున్నారు. నగరంలో కురిసిన వడగళ్ల వానకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఈదురుగాలులు అలాగే కుండపోత వర్షం పడుతుంది కొన్ని ప్రాంతాల్లో. ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం హైదరాబాద్ను ప్రస్తుతం ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి. ఇక మియాపూర్లో కురిసినటువంటి వడగళ్ల వాన దృశ్యాలను మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద. ఉదయం వరకు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఉన్నటువంటి మధ్యాహ్నానికి వాతావరణం చల్లబడింది. చల్లబడిన వెంటనే గాలులు మొదలయ్యాయి. ఆ తర్వాత వర్షం ప్రారంభమైంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వడగళ్లు పడుతూ ఉన్నాయి. ప్రస్తుతం మియాపూర్, హైదరాబాద్లోని మియాపూర్లో కురిసినటువంటి వడగళ్ల దృశ్యాలను మనం చూస్తున్నాం. సంగారెడ్డి నుంచి కూకట్పల్లి మధ్య భారీ వర్షానికి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే కుత్బులాపూర్లో భారీ వర్షం పడుతోంది. అలాగే హైదరాబాద్లోని పలు చోట్ల వర్షం కురుస్తోంది. నిజాంపేట్, కేపీహెచ్బీ, లింగంపల్లి ప్రాంతాలకు హై అలర్ట్ ప్రకటించారు. ఈదురుగాలులు వీస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రధానంగా సంగారెడ్డి నుంచి కూకట్పల్లి మధ్య ఉన్నటువంటి ప్రాంతాలకు హై అలర్ట్ ప్రకటించారు. లైక్ మియాపూర్ కావచ్చు, కేపీహెచ్బీ కావచ్చు, పటాన్చెరు, కుత్బులాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా కనబడుతోంది. అలాగే మియాపూర్లో వడగళ్ల వాన కురిసిన దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు కూడా పడ్డాయి. గత కొద్ది రోజులుగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు. 45 నుంచి 46 డిగ్రీల మ్యాక్సిమం ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి. ఎండలో బయటకు రావాలంటే ప్రజలు జడిసిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాస్త ఉపశమనం కలిగిస్తారనుకున్నటువంటి వర్షం ప్రస్తుతం దంచి కొడుతూ ఉంది. ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం, ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడుతుండడంతో హైదరాబాద్కు హై అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఇది మరో 3 నుంచి 4 రోజులు ఉండే అవకాశం ఉందని చెప్పి ఫోర్కాస్ట్ చేసింది వాతావరణ శాఖ. సో ప్రజలు ఈ విషయంలో కూడా కాస్త అలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి కనపడుతోంది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా పడుతూ ఉండడంతో అలర్ట్గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.